హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విత్ అనదర్ వీడియో. ఈరోజు వీడియోలో హైదరాబాద్లో ఫేమస్ అయిన ఎర్రగడ్డ సండే మార్కెట్కి వెళ్ళిపోతున్నాం. మీరు కూడా చూసేయండి మాతో పాటు. నాది మొత్తం స్లీపీ ఫేస్ లాగే ఉంది. ఈ మార్కెట్ వచ్చేసి సండే మార్నింగ్ 7 నుండి ఓపెన్ చేస్తారు. మేమంతా రెడీ అయ్యేసరికి 8 దాటింది ఆ రోజు. ఇంకా స్టార్ట్ అయ్యాము. మన ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలిసే ఉంటుంది. చిన్న మావయ్య, చరణ్, ఆకాష్, అమ్మమ్మ, మమ్మీ ఒకేసారి వచ్చేసాం హైదరాబాద్కి. నేను ఎక్సెప్షన్ ఏలే, తిరుగుతూనే ఉంటా కాబట్టి. మేమైతే డిఫరెంట్ వెహికల్స్లో ట్రావెల్ చేస్తున్నాం అక్కడికి. మేము క్యాబ్, అక్క వాళ్ళు బైక్, చరణ్, ఆకాష్ మెట్రో. వాళ్ళిద్దరికీ ఫస్ట్ టైం హైదరాబాద్కి వచ్చారని సిగ్నల్ దగ్గర అమ్ముతుంటే అక్క వాళ్ళైతే బొకే తీసుకున్నారు. 100 రూపీస్ అంట. ఒక్కొక్కరుగా రీచ్ అయిపోయి గ్యాదర్ అయ్యాము. చాలా పెద్ద షాపింగ్ అయితే ఉంది ఇక్కడ. A to Z తక్కువ ప్రైసెస్కి దొరికేస్తాయి. మేమైతే పర్టికులర్గా ఏం కొనాలో అని ఏం అనుకోలేదు. బేసిక్గా స్ట్రీట్ షాపింగ్లో మనకి డిసడ్వాంటేజ్ అదే. తక్కువ కాస్ట్ అని టెంప్ట్ అయ్యి ఎక్కువ తీసేసుకుంటూ ఉంటాము. సమ్టైమ్స్ అవి నెససరీ లేనివి కూడా తీసుకుంటూ ఉంటాము. ఇంకా కొన్ని షాప్స్ అయితే అప్పుడే ఓపెన్ చేసి సెట్ చేసుకుంటున్నారు. ఇంకా అన్నీ గుట్టలు గుట్టలుగా పోసేశారు. పేషెన్స్గా అన్నీ వెతుక్కుంటే మంచివే దొరుకుతాయి. కొన్ని ఫిక్స్డ్ ప్రైసెస్ పెట్టేశారు. 100, 150 అలా. ఫిక్స్డ్ లేనివి మనం బార్గెన్ చేసి తీసుకోవచ్చు. ఇంట్లోకి కావాల్సిన ఎవ్రీ ఐటమ్ అయితే ఉంది. లేనిదంటూ ఏం కనిపించలేదు మాకు. రోడ్కి రెండు పక్కన లైన్గా షాప్సే ఉన్నాయి. ఎండ వల్ల మొత్తం కవర్ చేయలేదు, కానీ చేసినంత వరకు మేమేం షాపింగ్ చేసామో చూపిస్తాను. అండ్ మెయిన్ ఇక్కడికి బైక్ మీద వద్దామనుకుంటే పార్కింగ్ ఇబ్బంది అవుతుంది. ఈ రోడ్స్లో అయితే పార్క్ చేయడానికి లేదు, అది ఒకటే ప్రాబ్లమ్. మా ఫస్ట్ షాపింగ్ అయితే ఫోన్ స్క్రీన్ గ్లాస్ పోయిందంటే మావయ్యకి ఇంకా వేపించాము. ఈ రేట్స్ కామనే కదా ఎక్కడైనా, బట్ బార్గెన్ అయితే చేసుకోవచ్చు. మెయిన్ ఇంట్రెస్ట్ ఈ మార్కెట్కి రావడం మా మావయ్య కోసమే. యానిమల్స్, బర్డ్స్ ఇక్కడ బాగా అమ్ముతారు. సో అవి చూడ్డానికైనా వెళ్ళాలని చెప్పాడు. మమ్మల్ని వదిలేసి మరీ ఒక్కడే వెళ్ళిపోయి చూస్తున్నాడు. వాళ్ళు ఎంత అమౌంట్కి తీసుకున్నారు, వాటి డీటెయిల్స్ ఏంటి అని అన్నీ అబ్జర్వ్ చేస్తున్నాడు. నెక్స్ట్ అయితే కర్టెన్స్ తీసుకుంటున్నాము. బార్గెన్ చేస్తే చివరికి టోటల్గా 8 కర్టెన్స్ 1300కి తీసుకున్నాం. 2 విండోవి ప్లస్ 6 మెయిన్వి. బయట కాస్ట్తో కంపేర్ చేస్తే ఈ రేట్స్ ఓకే అనిపించలేదు. మీరు కామెంట్ చేయండి. ఇంకా ఆకాష్, చరణ్ అయితే రాగానే వీటిపై పడ్డారు. వాళ్ళకి కావాల్సిన షాపింగ్ అయితే వాళ్ళు చేస్తున్నారు. ఎయిర్పాడ్స్ తీసుకున్నారు 500కి. మేము పక్కనే ఈ కర్టెన్స్ అయితే ప్యాక్ చేసుకొని నెక్స్ట్కి వెళ్దాం అనుకుంటున్నాం. ఎక్కువ మంది వెళ్తే అందరిది అయ్యే వరకు వెయిట్ చేయాలి కదా. ఇంకా వాళ్ళు ఎయిర్పాడ్స్ తీసుకున్నారు, కానీ చెకింగ్ అయితే చాలాసేపు పట్టింది. సో ఇంకా మేము బర్డ్స్ చూద్దామని అయితే వెళ్తున్నాము. ఇక్కడ బర్డ్స్ అయితే చాలా టైప్సే ఉన్నాయి. బర్డ్స్తో పాటు డాగ్స్, క్యాట్స్, ర్యాబిట్స్ అలా చాలా ఉన్నాయి. ప్లస్ మంచి బ్రీడ్స్ కూడా ఉన్నాయి. బర్డ్స్ అయితే మావయ్యకి పెంచుకోవాలని ఎప్పటి నుండో ఉంది. వాళ్ళు ఇంకా రావట్లేదని అప్పటికే ఎండ్ అయితే దారుణంగా ఉంది. ఇంకా మేము ఎంతసేపు వెయిట్ చేయాలా అని చెప్పేసి పక్కనే ఫలూదా బండి ఉంటే ఇంకా ఆర్డర్ చేసాము. వాళ్ళు వచ్చేలోపు కూల్గా అయినా తినొచ్చు కదా అని. ఇంకా మార్నింగే స్టార్ట్ అయ్యామని బ్రేక్ఫాస్ట్ చేయలేదు. ఈ ఎండకి ఏదైనా కూల్గా అయితే కానీ ఈజీగా వెళ్ళదు. ఇంకా ఫలూదా అయితే అందరం తీసుకున్నాము. మా ఫ్యామిలీలో ఇంకో పెట్ లవర్ మా అక్క. ఎంత ఇష్టం అంటే ఇంకా స్ట్రీట్ డాగ్స్ అయినా సరే చక్కగా వెళ్ళిపోతుంది. ఇంకా క్యాట్ బాగుందని వెళ్ళి చూస్తుంది. ఎయిర్పోర్ట్ చెక్ చేసుకొని ఇంకా వాళ్ళు కూడా వచ్చేసారు. బర్డ్స్ అయితే డిసైడ్ అయ్యాము. కాక్టైల్స్ అంటారు వీటి బ్రీడ్. పెయిర్ అయితే 3000 చెప్పారు వితౌట్ కేజ్. మాకైతే కేజ్ కంపల్సరీ కావాలి ట్రావెల్ చేయడానికి. ఇంకా విత్ కేజ్ ప్లస్ బార్గెనింగ్ చేస్తే ఫైనల్గా 2300కి ఇచ్చారు. ఫుడ్ కూడా తీసుకున్నాం వాటికి. ఇంక ఈ హోల్ షాపింగ్లో ఇదే ఎక్కువ కాస్ట్ పెట్టాం మేమైతే. ఇంటికి వెళ్ళగానే నేమ్స్ కూడా పెట్టేసాం వీటికి. మేల్ అండ్ ఫీమేల్ అయితే తీసుకున్నాం. ఇచ్చిన కేజ్ అయితే ఓన్లీ ట్రావెలింగ్ పర్పస్కి యూజ్ అవుతుందంట. మనం సపరేట్గా ఇంకొకటి తీసుకోవాలి. ప్రజెంట్ అయితే తీసుకున్నాం మరి జర్నీ వరకు.
కొంతసేపు ఒక సైడ్, కొంతసేపు ఒక సైడు అలా చూసుకుంటూ అయితే వస్తున్నాము. మేము కవర్ చేసిన ఏరియాలో అయితే గర్ల్స్ రిలేటెడ్‌వి ఏమీ కనిపించలేదు. ఇంకా మావయ్య వాళ్ళు నైట్ వేర్, చరణాక షర్ట్స్ అవి తీసుకున్నారు. ఇంకా కాలేజ్ బ్యాగ్స్ తీసుకున్నారు. ఇదొచ్చేసి బ్యాగ్ 300 పడింది. ఇంకా డ్రెసెస్ అయితే ఫిక్స్డ్ ప్రైస్‌లోనే తీసుకున్నాము. 200-300 లోపలలాగా. ఇంకా కిడ్స్ వేర్ అయితే చాలా మోడల్సే ఉన్నాయి. అన్న వాళ్ళ పాపకి సింపుల్‌గా సమ్మర్ వేర్‌కి బావుంటాయని ఫ్రాక్ సెట్ అయితే తీసుకున్నాం. సెట్‌లో 10 పీసెస్ వచ్చాయి. ఇక్కడ ఎప్పటినుండో ఉన్న కాయిన్స్, స్టోన్స్ అవి కూడా అమ్ముతున్నారు. ఎవరైనా కలెక్ట్ చేసుకునే ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ అన్నీ దొరుకుతాయి. దాని పక్కనే చిన్న ట్రేలో చిన్న చిన్న కుక్క పిల్లల్ని కూడా అమ్ముతున్నారు. ఇంకా ఇవైతే నార్మల్ బ్రీడే. ఇంకా అలా చూసొచ్చేసాము. మార్కెట్ అయితే ఖాళీ లేదు. మాకు ఎండకి సగం ఓపిక అయిపోయింది అప్పటికే. లేదంటే ఇంకా ముందుకి చాలానే ఉన్నాయి షాప్ చేయడానికి. మా వాళ్ళకి కావాల్సినవి అయితే తీసుకున్నారని చెప్పేసి ఇంకా మళ్ళీ స్టార్టింగ్ పాయింట్‌కి అయితే వెళ్తున్నాము. ఇంక అప్పటికే మళ్ళీ దాహం వేసేస్తుంది. సెకండ్ డోస్ ఈసారి సోడా తీసుకున్నాము. ఎండ అలా ఉంది మరి. ఈవినింగ్ టైమ్స్‌లో కూడా ఉంటుంది ఈ మార్కెట్. బట్ పెట్స్ అవి చూడడానికి బావుంటుంది మార్నింగ్ టైమ్. మనం చూపించే కంటే వాళ్ళకి కావాల్సింది చూపిస్తే సాటిస్ఫై అవుతారు కదా! ఇంకా అలా మా మావయ్యనైతే సాటిస్ఫై చేశాము. మేము కూడా ఇప్పుడే రావడం ఈ మార్కెట్‌కి. అలా చిన్న చిన్నవైతే కొనుక్కుంటూ బానే కొనేసాము. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్‌ని చూస్తుంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రీవియస్ వీడియోస్ కూడా ఫాలో అయిపోండి. అలానే ఈ వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.